నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొడెక్సా మెటా సొల్యూషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కోడింగ్ ప్రారంభం. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఖేత్ బచావో అభియాన్ పోస్టర్ల ఆవిష్కరణ. స్వచ్ఛ నంద్యాల కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్య. నంద్యాలలో 4వ జాతీయ కర్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. తొలగించిన 13 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏఐటీయూసీ నిరసన. రేపు నంద్యాల పద్మావతి నగర్ లో యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు నందు రఘు కాంప్లెక్స్ యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన కొడెక్సా మెటా సొల్యూషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కోడింగ్ ను నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో నేషనల్ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్, న్యూక్లియస్ జూనియర్ కళాశాల చైర్మన్ మురళీధర్ రెడ్డి, రాఘవేంద్ర, డాక్టర్ అరుణ్ ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంస్థలో సిపిసి సర్టిఫికేట్ ప్రొఫెషనల్ కోడర్ మరియు సిసిఎస్ సర్టిఫికేట్ కోడింగ్ స్పెషలిస్ట్ కోర్సులకు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు ముబారక్ తెలిపారు. మెడికల్ కోడింగ్ రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంట్రీ తీసుకోవచ్చు, నేర్చుకొని కొద్దిగా కష్టపడి మళ్ళీ పైకి రావాల్సి ఉంటుంది. అయితే ఒక విషయం ఇక్కడ నేను మీకు తెలియపరచుకునేది ఏమంటే, ఇక్కడ ఖచ్చితంగా వచ్చేసేసి ఈ కోడింగ్ విధానాన్ని నేర్చుకోకపోతే ఇండస్ట్రీకి సూట్ కారు. ఆ కోడింగ్ నేర్చుకోవాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్లలో నేర్చుకోవాలి. నేర్చుకున్నంత మాత్రాన మీకు అయిపోదు. వీళ్ళేం పరీక్ష పెట్టారు, వీళ్ళ పరీక్షలో మీరు పాస్ అయ్యేది ఉండదు. వీళ్ళు నేర్పిస్తారు. ఈ కోడెక్స్ వాళ్ళు, మీకు మెటా సొల్యూషన్స్ వాళ్ళు నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత మీకు అమెరికాకు సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సులు ఉన్నాయి. అమెరికాకు సంబంధించిన సిపిసి అనే ఒక టెస్ట్ ఉంది. ఆ సిపిసి సర్టిఫికేషన్ ఒకటి క్వాలిఫై కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిపిసి ఎవరి దగ్గర అయితే చేతిలో ఉంటుందో, సర్టిఫికేట్ ఉంటుందో, వాళ్ళ చేతిలో 4 జాబ్స్ ఉన్నట్టే. ఎక్కడ పోయినా వాళ్ళకి అన్నం దొరుకుతుంది. స్టార్ట్ విత్ 25-30 వేలతో స్టార్ట్ అవుతుంది, కానీ అది 1,00,000 పై కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. రెగ్యులర్ జాబ్ దొరుకుతుంది, మంచి జాబ్ దొరుకుతుంది, డిగ్నిఫైడ్ జాబ్ దొరుకుతుంది. అందులో అనుమానమే లేదు. సిపిసి పాస్ అయ్యారంటే, సిపిసి సర్టిఫికేషన్ పొందారంటే మాత్రం మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుంది. కాబట్టి నేను మనవి చేసుకునేది మన నంద్యాల ప్రజలకు, యువతకు, మన కళాశాలల్లో చదువుకుంటున్న డిగ్రీ పిల్లలు, పాస్ అయిన పిల్లలకు, లేదా చదువుతున్న పిల్లలకైతే అర్హత లేదు, చదువు అయిపోయి ఉండాలి. ఎనీ డిగ్రీ పాస్ పీపుల్ పనికొస్తారు. ఇందులో ప్రత్యేకంగా చెప్తే, మీరు ఒకవేళ నేను చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటే ఇండస్ట్రీకి వెళ్ళి తెలుసుకోండి. అక్కడ చూస్తే పరిస్థితి జస్ట్ 4 రోజుల క్రితము ఒక బీడిఎస్ అమ్మాయి కూడా అప్లై చేసుకొని సెలెక్ట్ అయింది. బీడిఎస్ అంటే డెంటిస్ట్రీ పాస్ అయిన అమ్మాయి డాక్టర్గా కొనసాగించడానికి ఆమెకు అర్హత పెట్టుకొని కూడా ఆమె ఈ సిపిసి టెస్ట్ పాస్ చేసి ఆ అమ్మాయి వచ్చేసేసి కంపెనీలో ఆప్టంలో జాయిన్ అయింది. ఆమెకు 50,000 రూపాయల జీతంతో స్టార్ట్ చేసి ఇచ్చారు వాళ్ళు. డాక్టర్లు కూడా యునాని డాక్టర్లు పోవచ్చు, బిహెచ్ఎంఎస్ డాక్టర్లకు పనికి వస్తుంది ఇది, అలాగే బీడిఎస్ వాళ్ళకు పనికి వస్తుంది, అలాగే అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న వాళ్ళు కూడా ఇందులోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ప్రైవేట్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకొని వస్తున్నారు. ఇలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు లేవు, జాబ్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఇలాంటి కోర్సులు తీసుకుంటే చాలా బెస్ట్ బెనిఫిట్స్ వాళ్ళకు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికి నమస్కారం. నా పేరు ముబారక్. ఇక్కడ మేము కొత్తగా నంద్యాలలో కోడ్ విఎక్స్ మెటా అని ఓపెన్ చేసాం ఇన్స్టిట్యూట్. నంద్యాలలోనే ఇది మొట్టమొదటిది. సో మన మెడికల్ స్టూడెంట్స్కి ఎనీ డిగ్రీ క్వాలిఫైడ్కి ఈ ఇన్స్టిట్యూట్ మేము క్వాలిటీ ట్రైనింగ్ ఇస్తున్నాము.
ఈ క్వాలిటీ ట్రైనింగ్ ద్వారా మా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ని స్కిల్డ్గా చేసి వాళ్ళకి ఎంఎన్సీ ద్వారా మేము జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పిస్తాం. అంత క్వాలిటీ ట్రైనింగ్ మేము ఇస్తున్నాం అనమాట. సో ఎనీ డిగ్రీ అబౌట్ సైన్స్, బీటెక్, ఎంటెక్ ఎనీ డిగ్రీ వాళ్ళు క్వాలిఫై అవుతారు ఇక్కడ. సో ఇది మంచి అవకాశం. మా విజన్ వచ్చేసి క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడము, అండ్ మా మిషన్ వచ్చేసి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ద్వారా స్కిల్డ్గా తయారు చేసి స్టూడెంట్స్ని ఎంఎన్సీ కంపెనీలో జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడమే మా మిషన్. కోడెక్స్ మెటా సొల్యూషన్స్ ఈరోజు నేషనల్ విద్యా సంస్థల అధినేత ఇంతియాజ్ అహ్మద్ సార్తో పాటు, అలాగే బిల్డింగ్ ఓనర్ రాఘవేంద్ర సార్తో పాటు ప్రారంభించడానికి ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇక్కడ నిర్వాహకులు హైదరాబాద్లో, కర్నూలులో ఉద్యోగాలు చేసి ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేసి నంద్యాల ప్రజలు అంత దూరం వెళ్ళలేరు అనే ఉద్దేశంతో వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎవరైతే లైఫ్ సైన్స్ స్ట్రీమ్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. సో న్యూక్లియస్ విద్యా సంస్థల తరపున వీళ్ళకందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తున్నాము. ఇందులో నిర్వాహకుడు ఒకరు న్యూక్లియస్ విద్యా సంస్థలో ఆసిక్ అనే విద్యార్థి ఇంతకుముందు చదివాడు. సో మా స్టూడెంట్స్ ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి అధినేత కావడం ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ, సంస్థ బాగా డెవలప్ అయ్యి చాలా మంది నంద్యాల వాసులకు ఉద్యోగాలు కల్పించడంలో సాయం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రాంగణంలో ఖేత్ బచావో అభియాన్ భూ ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన పోస్టర్లను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ జాన్సన్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలంటే భూ సంరక్షణ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఖేత్ బచావో అభియాన్ అనే ఈ కార్యక్రమంలో భూమి సంరక్షించే క్రియను మనం ఎలా చేపట్టాలి అనేది ఈ దినం ఇక్కడ కూడా మనం మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వివిధ మండలాల్లో, వివిధ గ్రామాలలో ఈ యొక్క భూమి సంరక్షణ కార్యక్రమం మీద శాస్త్రవేత్తలు, డిపార్ట్మెంట్ అధికారులు మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ తిరిగి వారికి వీటిని అవగాహన కలిగిస్తారు. దేనికంటే భూమి యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి, భూమికి కావలసిన ఎరువుల వాడకంని, భూమికి కావలసినటువంటి ఆ యొక్క పోషకాల లభ్యతను, వీటన్నిటిని కూడా రైతులకు అవగాహన కల్పించి తగిన చర్యలు చేపట్టాలి. దీని ద్వారా ఏమవుతుందంటే భూమి ఆరోగ్యం మెరుగుపడుతుంది. భూమికి కావలసిన లేక ఆ పంటకు కావలసిన పోషకాలు లభ్యత కావలసిన రూపంలో అందించడానికి అవకాశం ఉంటుంది. విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను తగ్గించేసి వాడకం వలన భూమి అనారోగ్యంగా గురై భూమి యొక్క పంట యొక్క దిగుబడి తగ్గిపోతుంది. అంతేకాకుండా దాన్ని అవశేషాలు ఉండటం ద్వారా మనం తీసుకున్నట్లు ప్రజలు కూడా అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి వీటన్నిటినీ మనము నివారణ చేయడానికి ఈ భూమి సంరక్షణ ఖేత్ బచావో అభియాన్ అనే కార్యక్రమం మన దేశం మొత్తం మీద జరుగుతూ ఉంటుంది. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైతే రసాయనిక ఎరువుల బదులు జీవన ఎరువులు వాడకము, లేక భూమిని పరీక్ష చేసుకుని దానికి అనుగుణంగా లోపాలు ఉంటే దానికి అనుగుణంగా ఎరువులని, మన సేంద్రియ ఎరువులను, రసాయనిక ఎరువులను, జీవ సంబంధమైన ఎరువులను, అలాగే రసాయనిక మందులను తగ్గించి జీవ సంబంధమైన ఆ క్రిమికీటకాలను సంహరించే వాటిని ఉపయోగించినప్పుడు ఆ పంట నాణ్యవంతంగా దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉండి మనం కూడా తీసుకోవడం వలన మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి దీని మీద రైతులకు అవగాహన కలిగించినప్పుడు ఈ యొక్క వృధాగా అన్నెసరిగా వాడే ఈ రసాయనిక ఎరువుల మోతాదును తగ్గించుకోవచ్చు. తర్వాత పురుగు తెగుళ్ళ మందుల మోతాదును తగ్గించుకోవచ్చు. మనకు అందుబాటులో ఉన్న సేంద్రియ ఎరువులను బాగా పంటకు అందించినప్పుడు భూమి ఆరోగ్యం పెరిగి భూమి యొక్క దిగుబడి నాణ్యత మారిపోతుంది. కాబట్టి అంతేకాకుండా భూమికి ఈ పండే వర్షాన్ని కూడా కంపను తట్టుకొని మంచి దిగుబడి ఇస్తుంది. కాబట్టి వీటి మీద కూడా ఈ నెల అంతా కూడా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి భూమిని సంరక్షిస్తూ పంట నాణ్యవంతం తీసుకుంటూ ఆర్థికంగా రైతులకు మేలు చేకూరే విధానాలని మనము ఒక ప్రదర్శన క్షేత్రాల ద్వారా, రైతులకు శిక్షణ తరగతుల ద్వారా, లేకపోతే ఆ యొక్క ర్యాలీస్ ద్వారా, శాస్త్రవేత్తలతో ముఖాముఖిగా మాట్లాడటం ద్వారా ఈ కార్యక్రమాలు చేసి
రైతులను చైతన్యవంతులను చేసి భూమిని సంరక్షించే పద్ధతులు ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం ద్వారా మనకు పంట దిగుబడి, నాణ్యవంతమైన దిగుబడి, తక్కువ ఖర్చును కూడా మనం మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రైతులకు రైతు పొలాల్లో, రైతు గ్రామాల్లో తీసుకుని వెళ్ళడానికి అవకాశం. ఖేత్ బచావో అభియాన్ అనేటువంటి ప్రోగ్రాన్ని దేశవ్యాప్తంగా మొదలుపెట్టారు. జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఖేత్ బచావో అభియాన్ అనేటువంటి ప్రోగ్రాము నిర్వహించవలసిందిగా అన్ని కేవీకే శాస్త్రవేత్తలకి, అలాగే మన రీజనల్ రీసెర్చ్ స్టేషన్స్ లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు మరియు ఆత్మ, ఈ 3 శాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిని కూడా సందర్శించి రైతుల్ని మరి చైతన్యవంతం చేయాలనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మరి భూమాతను రక్షించండి, భూమిలో ఉన్నటువంటి కోట్లాది సూక్ష్మజీవులను మనం కాపాడే విధంగా చర్యలు తీసుకునేటట్లయితే భూమి సజీవం అవుతుంది. దాని నుంచి మళ్ళీ తిరిగి మనకి భూమి మంచి నాణ్యమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి పంట దిగుబడులను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా రైతులు కూడా ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా ఇవాళ భూమి ఈ రసాయనిక ఎరువులు విరివిగా వాడటం వల్ల ఇప్పటికే గాలి, నీరు, భూమి, మనం తినేటువంటి ఆహారం కూడా కలుషితమైన పరిస్థితి ఉంది. వీటన్నిటి నుంచి మళ్ళీ మనం ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడాలి అంటే తప్పకుండా మనం మన పురాతన కాలం నుంచి ఆచరిస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులు మళ్ళీ మనం తిరిగి అవలంబించాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో వీటన్నిటిని పురస్కరించుకొని ప్రభుత్వం ఈ ఖేత్ బచావో అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ ని గ్రామాన రైతుల్ని చైతన్యం చేసే దిశగా చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. దీన్ని మన జిల్లాలో కూడా, నంద్యాల జిల్లాలో కూడా మరి కేవీకే యాగంటిపల్లి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐఆర్ఎస్ నంద్యాల, అట్లాగే ఆత్మ సిబ్బంది యొక్క సమన్వయంతో అన్ని ఆర్ఎస్కేల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలకు చెందిన స్పోర్ట్స్ హాల్ నందు నేడు 4వ జాతీయ కర్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఏపీ కర్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు సుశాంత్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో నిమ్మకాయల సుధాకర్, రాజా చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కర్లింగ్ క్రీడా పోటీలు మొట్టమొదటిసారిగా నంద్యాలలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి క్రీడ గురించి విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యం తెలుసుకోవాలని కోరారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఏపీ కర్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్ కర్లింగ్ కాంపిటీషన్స్ని నంద్యాలలో నిర్వహిస్తున్నందుకు సురేందర్ రెడ్డి గారికి, అలాగే సుశాంత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, క్రీడాకారులకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకు వారిని అభినందిస్తూ, ఇది ఒక కొత్త గేమ్. నంద్యాలలో ఫస్ట్ టైం గేమ్ చూడటం నేను. ఈ గేమ్ని నంద్యాల వాసులంతా కూడా, ఈవెన్ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ గేమ్ని, స్కూల్స్, ప్రత్యేకించి స్కూల్స్ మేనేజ్మెంట్స్ కూడా ఈ గేమ్ని చూసి, ఇలాంటి గేమ్ని పెద్ద ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం కాదు, ఇంట్రడ్యూస్ చేసినట్లయితే మంచిగా విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్ళని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ఇందాకనే చెప్పారు సుశాంత్ గారు, అంతర్జాతీయ స్థాయిలో కూడా వెళ్ళొచ్చారని. పిల్లల్ని అంతర్జాతీయ స్థాయిలో పంపించేటువంటి మంచి అద్భుతమైనటువంటి అవకాశం ఈ గేమ్ ద్వారా వస్తుంది. దీని ద్వారా ప్రొఫెషనల్ కోర్సెస్ లాంటి ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులకు కానీ, అలాగే జాబ్స్ కానీ వాటికి మంచి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని అందరికీ దీన్ని ఆలోచించి ఈ గేమ్ పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటట్టుగా పిల్లల్ని తయారు చేయాల్సిందిగా కోరుతున్నాను. కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా మెడికల్ శానిటేషన్ కార్మికులను తొలగించిన భాస్కర్ నాయుడుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, తొలగించిన 13 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏఐటీసీ నంద్యాల పట్టణ కార్యదర్శి ధనుంజయ్, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్, మెడికల్ కళాశాలల్లో పద్మావతి మెడికల్ ఏజెన్సీ పేరుతో భాస్కర్ నాయుడు అనే వ్యక్తి గత 5 నెలల క్రితం వచ్చి అర్ధాంతరంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలకు వ్యతిరేకంగా మెడికల్ శానిటేషన్లో పనిచేస్తున్నటువంటి 13 మంది కార్మికులను 50 సంవత్సరాలు పూర్తయ్యాయని కుంటిసాకు చూపిస్తూ తొలగించడం దారుణమన్నారు.
అయితే హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయలేదని ఏఐటీయూసీగా కార్మికులతో కలిసి వినతి పత్రాలు ఇచ్చినా స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన చర్యలన్నారు. కావున తొలగించిన మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐటీయూసీగా విధుల్లోకి తీసుకునేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు తులసమ్మ, తొలగించబడిన కార్మికులు సులోచన, రమణమ్మ, రాజమ్మ, సునీత, సరస్వతి, వెంకటేశ్వరమ్మ, నాగేంద్రమ్మ, లక్ష్మీ నరసమ్మ, హరిప్రియ, లక్ష్మీదేవి, వెంకట లక్ష్మమ్మలు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను శానిటేషన్ వర్కర్, నా పేరు తులసమ్మ, శానిటేషన్ వర్కర్ను. నేను ఇప్పుడు వచ్చిన ఏజెన్సీ పద్మావతి ఏజెన్సీ వచ్చినాక మమ్మల్ని 50 ఏండ్లు మాకు పని చేయకూడదు, 50 ఏండ్లు మాకు వద్దని చెప్పి మమ్మల్ని బయటికి పంపించేసినారు. పంపించేసి ఇప్పుడు 6 నెలలు అయింది. కానీ ఇప్పుడు 6 నెలల నుంచి మా కొడుకులు మా బిడ్డలు మాకేం బువ పెట్టడం లేదు. మీరేం గవర్నమెంట్ ఉద్యోగస్తులా, మీకేమైనా పింఛన్ వచ్చాదా, మేము ఇప్పటి నుంచే మిమ్మల్ని బరాయించాలంటే మేము ఏడ బరాయించుతాం, మీ ఇష్టం ఏమన్నా చేసుకోరు, మేము బువ పెట్టమంటున్నారు. మా పరిస్థితి ఏంది, మా గతి ఏంది అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుకుంటున్నాము. కరోనా టైంలో వాళ్ళ పెళ్ళాలు పిల్లలను వాళ్ళు చూసుకోకపోతే ఊక ముసలిళ్ళ నీడ పడేసిపోతే మేము వాళ్ళని ముసలిళ్ళను ఊక మేము సేవ చేసినాము. ఈ పొద్దు ప్రభుత్వానికి మేము కనపడడం లేదా? 50 ఏండ్లు అంటే మేము పని చేయకూడదు 50 ఏండ్లు. కానీ ప్రభుత్వము గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు 70 ఏండ్లు 80 ఏండ్ల వరకు ఏవైనా పనులు చేయొచ్చు. కాంట్రాక్ట్ ఒక 70 ఏళ్ళ వయసే కదా, 80 ఏళ్ళ వయసు వచ్చింది. ఆయన నమ్మి ఇచ్చినారు మీరు కాంట్రాక్టు. ఆయన చేయనికి హక్కు ఉంది, మాకు చేయనికి హక్కు లేదా? 50 ఏళ్ళైనా మాకు దయచేసి మాకు ప్రభుత్వాన్ని మమ్మల్ని సహకరించి ప్రభుత్వం మాకు గవర్నమెంట్ మా ఉద్యోగం మాకు ఇప్పియమని మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు మేము సార్, చంద్రబాబు నాయుడు సార్, మా పరిస్థితి ఏంది, మా గతి ఏంది? మేము బజార్లో పడినాం, మేము ఓట్లకైనా మేము పనికొచ్చేది, మేము ఏమిటికి పనికి రామని మేము అడుక్కుంటున్నాము. మా ఉద్యోగాలు మాకు ఇప్పియమని మేము దయచేసి కోరుకుంటున్నాం. నా పేరు రాజమ్మ. ఇంతకు ముందు 1999 సంవత్సరం నవంబర్ నెల 18వ తారీఖు నుంచి ఇక్కడ పనిచేస్తుంటే ఇప్పుడు 50 ఏండ్లు వచ్చినాయని పద్మావతి ఏజెంట్ కాంట్రాక్టర్ వచ్చి మమ్మల్ని 50 ఏండ్లు వచ్చినట్లు మాకొద్దు, మీకు రోగాలు వస్తాయి పోండి అని ఇంటికి పంపినాడు. 6 నెలల నుంచి బయట ఉండాము. మాకు బిడ్డలకి ఇచ్చుకోరు, మీ కొడుకులకి ఇచ్చుకోరు అంటే మాకు ఎవరు పెడతారయ్యా అన్నము? కొడుకులు బిడ్డలు పెడతారా? మాకు ఎవరు సంసారం వాళ్ళు. మా చేత కాకుంటే మేమేమో అనుకుంటాము, మేము మీ దాకా అనిపించుకోము. మాకు ఇంకా 2 నాళ్ళు పని చేసుకునేటట్లు మమ్మల్ని పనిలోకి ఎక్కించుకోండి అయ్యా. మేము 7 రోజుల మీద పన్నాము, 13 మంది కుటుంబాలు. మా పరిస్థితి ఏందయ్యా? మమ్మల్ని దయచేసి మీరు తీసుకోండి పనిలోకి. ఈరోజు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన శానిటైజర్ కార్మికులను వచ్చిన ఈ సంవత్సరంలో పద్మావతి ఏజెన్సీ వారు వచ్చి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నిర్దాక్షిణంగా ఈ 10 మందిని 50 ఏళ్ళు నిండినాయనుకుంటూ సాగుతో తొలగిడం ఏమైనా చర్య కాబట్టి వీరిని వెంటనే విధులకు తీసుకోవాలని చెప్పి వీరితోనే పని చేయించుకోవాలని చెప్పి మేము ఏఐటీసీ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే కరోనా కాలంలో కష్టకాలంలో ఆ రోజులలో కరోనా వచ్చి కనుక జనాలు భయపడి చావో బతుకో రేవో అనుకుంటూ ఆ రోజులలో పరిగెత్తే జనాలు ఆ రోజు వీళ్ళు సేవ చేసి ప్రభుత్వానికి ప్రజలకు ఎంతో సేవ చేసి వీళ్ళు ప్రాణాలు కాపాడినారు. ఆ రోజు ప్రాణాలు కాపాడితే ప్రభుత్వాలు వారికి సేవ చేయాలని చెప్పేసి కాళ్ళ మీద నీళ్లు ఉన్న ప్రభుత్వాలు ఈరోజు కుంటి సాగుతో వీళ్ళు కడుపు కొట్టి రోడ్డున పాలయ్యారు. ఈరోజు వీరికి అన్నం పెట్టే నాదకరమయ్యాడు. ఈరోజు ఇంట్లో పోతీనక పిల్లలు కొడుకులు బిడ్డలు బయటికి దొబ్బుతున్నారు. మీకు ఎక్కడ నుండి పెట్టాలని మేమన్నాం. పోనీ వీరికి ఏమైనా పింఛన్ వస్తుందా? రిటైర్డ్ అయితే ఈరోజు గవర్నమెంట్ అధికారులకు పింఛన్ వస్తుంది. కానీ వీరు కాంట్రాక్ట్ కార్మికులు కాబట్టి వీరిని తొలగించే పింఛను లేదు, ఎటువంటి సదుపాయాలు లేవు. కాబట్టి వీరికి ప్రభుత్వం ఈ విధంగా 60-62 నెలలు పెట్టినట్టుగా వీరికి 62 నెలల వరకు పని చేయించుకోవాలని చెప్పి ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. సమస్య పరిష్కరించే విధంగా ఉండాలని కాంట్రాక్టర్ హెచ్చరిస్తున్నాం. కాంట్రాక్టర్ గారు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు కూలుకుంటామని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం.
ప్రభుత్వం ఈ నెలను యోగా మాసంగా ప్రకటించడం జరిగిందని, ఈ మేరకు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలలో యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఆయుష్ ఆంధ్ర వైద్యాధికారి డాక్టర్ యశోధర తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటలకు నిర్వహించే యోగాంధ్ర 2026 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఎంహెచ్ఓ, ఇతర జిల్లా అధికారులు పాల్గొనడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారని కార్యక్రమ నోడల్ అధికారి డాక్టర్ వాణి తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల వివిధ తేదీలలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించే యోగా కార్యక్రమ వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వాణి. యోగాంధ్ర 2026 కి నోడల్ ఆఫీసర్, నంద్యాల డిస్ట్రిక్ట్ కి నోడల్ ఆఫీసర్ గా ఉన్నాను. ఈ సంవత్సరము 2026 సంవత్సరము గౌరవనీయ కలెక్టర్ గారు, జేసీ గారు, డిఎంహెచ్ఓ గారి ఆదేశానుసారము మనము యోగాంధ్ర సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాము. దీని నుంచి ప్రతి ఒక్కరూ కూడా యోగాని వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఈ యోగాంధ్ర సెలబ్రేషన్స్ లో భాగంగా చాలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయబడి ఉన్నాయి. ఎలాగంటే ట్రైనర్స్, ముందు యోగా వాళ్ళందరికీ ట్రైనర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా టూరిస్ట్ యోగా ఉంటుంది. అంటే 2 ప్లేసెస్, శ్రీశైలము, మహానంది, ఇలా పిల్గ్రిమ్ ప్లేసెస్ లో యోగా చేయడం జరుగుతూ ఉంటుంది. థీమాటిక్ యోగా అంటే ఉన్న యోగా అసోసియేషన్స్ వాళ్ళందరితో కూడా చేయటం జరుగుతుంది. ఇది 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా అత్యంత ఉత్సాహంతో యోగాని వారి జీవితంలో ఒక భాగంగా చేసుకుని, కేవలం ఈ 21 రోజులు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మన నంద్యాల పట్టణంలో ప్రజలందరూ చాలా వరకు అవేర్నెస్ తో యోగా సెషన్స్ చేస్తూ ఉంటారు. అదే స్ఫూర్తితో కొనసాగాలని ప్రభుత్వం వారు మిగిలిన ప్రజలను కూడా ఎంతూజియాస్టిక్ గా పాల్గొనాలని ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. రేపటి నుంచి ఇండోర్ స్టేడియంలో ప్రతిరోజు సెషన్ ఉంటుంది 7 to 8. సో ఫ్రీ యోగా క్లాసెస్ నడపబడతాయి. రేపు లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. కలెక్టర్ గారు, జేసీ గారు, అదర్ ఆఫీసర్స్, ప్రజలు అందరితోటి రేపు ఇండోర్ స్టేడియం పద్మావతి నగర్ లో ఉదయం 7 గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. దానికి ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇదే కాకుండా శ్రీశైలంలో 8వ తేదీ మాస్ యోగా ఉంటుంది టెంపుల్లో. సో అక్కడికి కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ వెళ్ళొచ్చు. అలాగే 12వ తేదీ మహానందిలో జరుగుతుంది. సో దానికి కూడా మనందరం పాల్గొని మహానందీశ్వరుడి ఆశీస్సులు పొందగలము. అలాగే 17th యోగా అసోసియేషన్ వాళ్ళతో నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని యోగా అసోసియేషన్స్ ని కలిపి ఒక చోట చేర్చి ఒక ప్రోగ్రామ్ చేయమని ప్రభుత్వం వారు ఆదేశించడం జరిగింది. దానికి యోగా అసోసియేషన్స్ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము. అలాగే లాస్ట్ డే 21st మనందరం కలిసి జిల్లాలో యోగా కార్యక్రమాన్ని జరుపుకుంటాం. అలాగే ప్రజలు కూడా పోయినసారి రిజిస్ట్రేషన్స్ చేసుకున్నట్లే వారి వారి పేర్లని పోర్టల్లో మీ విలేజ్ సెక్రటరీ దగ్గర లేదా వార్డ్ సెక్రటరీ దగ్గర మీ పేర్లను నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే యోగా ఎంతూజియాస్టిక్స్, యోగా ట్రైనర్స్, యోగా నేర్చుకునే స్కూల్ చిల్డ్రన్ కానీ లేదా పెద్దవాళ్ళు కానీ యోగా కాంపిటీషన్స్ లో బాగా పాల్గొనాలని కోరుకుంటున్నాం. పోయినసారి కొంచెం తక్కువ మందే వచ్చారు, కానీ ఈసారి ఎక్కువ మంది పిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాము. ఎవరైతే యోగా కాంపిటీషన్స్ లో పాల్గొనాలనుకుంటారో మీరు మీ వార్డ్ సచివాలయం కానీ లేదా విలేజ్ సచివాలయంలో కానీ మీ పేరు ఏ కాంపిటీషన్ కి పాల్గొనాలనుకుంటున్నారో ఆ కాంపిటీషన్ పేరు మీద మీరు నమోదు చేయించుకోవాలి. అలా చేయించుకున్న తర్వాత మీకు 7వ తేదీ నుంచే విలేజ్ వార్డ్ లెవెల్లో కాంపిటీషన్స్ మొదలవుతాయి. అక్కడ విన్ అయిన వాళ్ళకి మండలం లెవెల్లో 9వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అక్కడ గెలిచిన వాళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుంది. సో ఏదైనా నమోదు అనేది తప్పనిసరిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా, ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని స్వచ్ఛ నంద్యాల కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా నగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడెక్కడ చెత్త కుప్పలు పేరుకపోయాయో గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో తొలగించడం, పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
పరిశుభ్రతను కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో సాధించాల్సిన సామూహిక కర్తవ్యంగా భావించాలని సూచించారు. పట్టణ పరిధిలో రోజువారీగా అధిక మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే ఆసుపత్రులు, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు మరియు గేటెడ్ కమ్యూనిటీల వంటి బల్క్ వేస్ట్ జనరేటర్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ వివరించారు. ఇటువంటి సంస్థలు తప్పనిసరిగా తడి చెత్త, పొడి చెత్తలను విడివిడిగా సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని సూచించారు. తడి చెత్తను స్థానికంగా కంపోస్టింగ్ చేయడం ద్వారా సేంద్రియ ఎరువుగా మార్చుకోవచ్చని, అలా చేయలేని పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన బయోడైజెస్టర్ యూనిట్లకు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు సంబంధిత సంస్థలకు అవగాహన కల్పిస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందిస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. మన నంద్యాల పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే ఎక్కడెక్కడ గార్బేజ్ హీప్స్ ఉన్నాయి, లేదు అంటే బల్క్ వేస్ట్ జనరేటర్స్, అది హాస్పిటల్స్ కావచ్చు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అంటే ప్రతిరోజు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఎక్కువ చెత్త జనరేట్ అవుతుంది. అపార్ట్మెంట్స్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్ నుంచి ఎక్కువగా వచ్చిన చెత్తని కంపోస్ట్ ఖచ్చితంగా తడి చెత్త, పొడి చెత్తగా వాళ్ళు డివైడ్ చేయాలి. వాళ్ళు కంపోస్టింగ్ చేసుకోవడానికి మేము వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. లేనప్పుడు మున్సిపాలిటీకి మనకు బయోడైజెస్టర్ ఉంది కాబట్టి అక్కడికి అందించేటట్టుగా మనం ప్లాన్ చేసుకున్నాం. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ప్రతి వారం శనివారం ఒక్కొక్క థీమ్ తీసుకున్నాము. ఈ వారం థీమ్ చూస్తే బల్క్ వేస్ట్ జనరేటర్స్ కి అవేర్నెస్ కల్పించడం. అందుకనే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్రాంతాన్ని మేము సెలెక్ట్ చేసుకొని ప్రతి షాప్ కి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ నే వాడాలి అని చెప్పి, అలాగే కవర్స్ ని కూడా వాటినే ఎక్కువగా మనకి మొక్కజొన్నతో మన ప్రాంతంలో తయారవుతాయి కాబట్టి వాటిని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి అందరికీ కూడా అడ్వైజరీ నోట్ ఇచ్చాం మనం. మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం, తడి చెత్త పొడి చెత్తగా డివైడ్ చేయడం, ప్రాపర్ గా మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం, స్వచ్ఛ నంద్యాలకి వాళ్ళు సహకరించడం. నంద్యాల పట్టణం విజిబుల్ క్లెన్లీనెస్ ఎవరన్నా చూడగానే చాలా ఆహ్లాదకరంగా కనిపించేటట్టు తీర్చిదిద్దాలి అంటే ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఉంది అని తెలియజేసే ప్రయత్నమే ఈ రోజు. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా తీసుకువెళ్తున్న మున్సిపల్ కమిషనర్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొడెక్సా మెటా సొల్యూషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కోడింగ్ ప్రారంభం. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఖేత్ బచావో అభియాన్ పోస్టర్ల ఆవిష్కరణ. స్వచ్ఛ నంద్యాల కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ. నంద్యాలలో 4వ జాతీయ కర్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. తొలగించిన 13 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏఐటీయూసీ నిరసన. రేపు నంద్యాల పద్మావతి నగర్ లో యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.